ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రోగ్రాం ద్వారా ఇప్పటి వరకు 16,800 ఉద్యోగాలు కల్పించామని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. అలాగే గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా మెగా డిఎస్సి నిర్వహించలేదని, కేవలం మోసపూరితంగా ప్రజలకు మభ్యపెట్టారని నజీర్ అహ్మద్ విమర్శించారు. ఆ పాలనలో నిరుద్యోగులకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక పక్కన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటువంటి దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కల్పించడానికి కూడా నిరంతరం పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు చూస్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో మెగా డిఎస్సి అంటూ ఊరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు దగా చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 1 సంవత్సర కాలంలో ఎన్ని కష్టాలున్నా కూడా చెప్పినటువంటి మాట ప్రకారం పేద విద్యార్థులకు అందాల్సినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ని ఇప్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఎక్కడా కూడా లోపాయికారి విధానాలు కాకుండా పారదర్శకంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఎన్నుకునేటువంటి మెగా డిఎస్సి పెట్టి వాళ్ళందరూ కూడా ఎగ్జామ్లు పెట్టడంతో పాటు పారదర్శకంగా ప్రతి ఒక్కరి సెలక్షన్ కూడా ఈరోజు జరిగినటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఒక ఆశ కల్పించేటువంటి విధంగా ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సిని కండక్ట్ చేస్తామని చెప్పినందుకు నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు హామీ ఇస్తా ఉన్నాం. తప్పకుండా ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో అనేక పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి మార్గాలు, అంతేకాకుండా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 20 లక్షల మంది ఉద్యోగాలు ఈ 5